ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. 747 వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపున్. నీ వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపున్. నీ వెళ్ళే మార్గము కొన్నిసార్లు కొండల్లో, కొన్ని మార్లు లోయల్లో, కొన్ని మార్లు కొండల్లో, కొన్ని మార్లు లోయల్లో, అన్ని వేళ్ళు కాపాడు యేసే నాకు తోడు. అన్ని వేళలు కాపాడు యేసే నాకు తోడు. నీ వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపు. నీ వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపు. నీ వెళ్ళే మార్గము జీవితమనే పయనంలో, చీకటి క్రమ్మిన సమయములో, జీవితమనే పయనములో, చీకటి క్రమ్మిన సమయములో, వెలుగుగా తానే అరుదించి నిరతం నన్ను నడిపించు. వెలుగుగా తానే అరుదించి నిరతం నన్ను నడిపించు. నీ వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపు. నీ వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపు. నీ వెళ్ళే మార్గము నాకు కలిగిన వ్యాధులను బాగు చేసెను యేసయ్యా. నాకు కలిగిన వ్యాధులను బాగు చేసెను యేసయ్యా. నాకు కలిగిన బాధలను తొలగించేను యేసయ్యా. నాకు కలిగిన బాధలను తొలగించేను యేసయ్యా. నీ వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపు. నీ వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపు. నీ వెళ్ళే మార్గము జీవితం అనే పయనంలో, చీకటి క్రమ్మిన సమయములో, జీవితం అనే పయనంలో, చీకటి క్రమ్మిన సమయములో, వెలుగుగా తానే అరుదించి నిరతం నన్ను నడిపించు. వెలుగుగా తానే అరుదించి నిరతం నన్ను నడిపించు. నీ వెళ్ళే మార్గము యేసుని మార్గము, నాకిక దిగులేలా ఆయనే నడుపు. నీ వెళ్ళే మార్గము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు భయపడకూడి అనే మరొక సందేశం. ఈరోజు లూకా సువార్త 1వ అధ్యాయము. దేవుడు గబ్రియేలు దూతను పంపించి మరి మరియతో సెలవిచ్చిన మాట,
1:30 మరియా భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందితి. మరియా భయపడకంటే వెంటనే నేను రాసుకున్నాను, జాయ్ చెరియన్ నువ్వు భయపడకు. నువ్వు ఎవరి వలన కృప పొందినావు? దేవుని వలన కృప పొందినావు. మీ పేరు రాసుకోండి, దాని చుట్టి మరియా అనే పేరు చుట్టి రాసుకోండి. నేనైతే రాసుకున్నాను. ఇది మరియతో సెలవిచ్చిన మాట. మరియను దేవుడు ఎన్నుకున్నాడు. యూదే దేశం అంతటిలో ఎంతోమంది కన్యకలు ఉన్నా ఈ కన్యక మీద దేవుని దృష్టి పడింది. మరి ఈ కన్యకు ఉన్న అర్హతలేంటి? ఆమె ఒక పరిశుద్ధురాలు, ఆమె పురుషుని ఎరుగని స్త్రీ. ఆమెకు దేవుడు గొప్ప ఆశీర్వాదం దాచించినాడు. గాడ్ హ్యాస్ గ్రేట్ ప్లాన్స్ ఫర్ మరియా. చిన్నది, కొందరు చరిత్రకారులు అంటారు 13 సంవత్సరాలే వయసు ఉండింది ఈ ప్రత్యక్షత వచ్చినప్పుడు. మరికొందరు అంటారు 16-17 సంవత్సరాలు. షీ వాజ్ ఎ టీనేజర్. లోకంలో ఉన్న ఏ చేదు అనుభవాలు ఏమి అనుభవించని ఆమెకు గొప్ప అనుభవాలు ఏమి లేవు. కానీ ఈ మరియలో ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఆమె చిన్ననాటి నుండి దేవుని మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. దేవుని మాటలు ఎటు నుండి వచ్చినా ఆమె తన హృదయంలో పదిలం చేసుకునేదాన్ని. ధర్మశాస్త్రము ఆమె హృదయంలో దాచుకునేదంట. స్త్రీలకు అంత ప్రాధాన్యత లేదు కదా అప్పుడు. యూదులు ఎప్పుడు కూడా దేవుని స్తుతించడానికి 3 కారణాలు వాళ్ళ దగ్గర ఉంటుందండి. నేను అన్యునిగా పుట్టినందుకు దేవునికి స్తోత్రం. ఇంకోటి ఏంటి? నేను స్త్రీగా పుట్టినందుకు దేవుని స్తోత్రం. నేను ఒక కుక్కగా పుట్టినందుకు స్తోత్రం అంట. అయితే స్త్రీలకు ఎట్టి ఆధికారం కానీ ఆధిపత్యం కానీ మరి ఎలాంటి గుర్తింపు కానీ లేని రోజుల్లో ఈ చిన్నదాన్ని దేవుడు అనుకున్నాడు. నేను అంటున్నాను, మీరు దేవుని సేవ పిలుపు కలిగిన వారైతే మరియను చూసి చాలా నేర్చుకునేది ఉంది. మరియా చాలా ధైర్యవంతురాలు. ధర్మశాస్త్ర చట్టంలో మరి ఒక కన్యక గర్భవతి అయితే రాళ్ళురువి చంపేస్తారు. పరపురుషుని సంపర్కంతో పెళ్ళిగాక మునిపే ఆమెకు తల్లి అయినా ఆమె గర్భవతి అయినా ఆమెకి ఇంకా జీవితం ఉండదు. రాళ్లతో రువ్వి ఆమెను ఏం చేస్తారు? చంపుతారు. అది కట్టడ. కానీ ఈమెకు ఆశీర్వాదం ఎవరిస్తున్నారు? దేవుడే ఇస్తున్నాడు. దేవుడే ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే ఇంకా చట్టం వచ్చి అడ్డు నిలబడితే చెల్లుతుందా? మనుషులు వచ్చి అడ్డు నిలబడితే చెల్లుతుందా? చెల్లదు. దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. షీఈ్ ఎ చోజన్ ఉమెన్ ఆఫ్ గాడ్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది మరియ పట్ల. దేవుని తెలుసు మరియ అది సాధిస్తుంది. ఆటంకాలు ఉన్నాయి, అడ్డులు ఉన్నాయి, అపాయాలు ఉన్నాయి మార్గంలో. చంపబడవచ్చు. కానీ దేవుని సెలవు లేకుండా ఏదైతే కాదు కదా. అంటే ఈ మరియ ఆమె సాహసవంతురాలని చెప్పాలి. గబ్రియేలు దూత 26వ వచనం, 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశశ్రేణి యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. షీఈ్ ఆల్రెడీ ఎంగేజ్డ్ అనమాట. ఎంగేజ్మెంట్ అయిపోయింది యోసేపుతో. ప్రదానం చేయబడింది. ఈమె కన్యక. ఈమె పేరు మరియా. మరి పాత నిబంధనలో యెషయా ప్రవక్త కూడా ప్రవచించినాడు, కన్యక గర్భవతి అయి కుమారుని కనును. అతని పేరేంటి? ఇమ్మానుయేలు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా ఉంది. తన ప్రజలను పాపం నుండి విడిపించడానికి మరి శిశువు లోకానికి వస్తాడు. అతడు లోక రక్షకుడు. ప్రజలను వారి పాపముల నుండి విడిపిస్తాడు. యోసేపుతో కూడా దేవుడు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 1:20, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకము. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయో జరిగాను. ఆల్రెడీ ప్రొఫెసైడ్ 700 years బిఫోర్
ద బర్త్ ఆఫ్ జీసస్. యెషయా ప్రవక్త ప్రవచించినాడు 700 సంవత్సరాల ముందే. కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతని పేరు ఇమ్మానుయేల్. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడని అర్థం. మరి ఆమె చదివి ఉండొచ్చు, యూదే దేశంలో కన్యకలందరూ కూడా ఎదురు చూసేదంట, ఎవరి గర్భంలో ఈ రక్షకుడు పుడతాడని. దే యూస్ టు విష్, అంటే వాళ్ళకి ఆశ, వాళ్ళ గర్భంలో జన్మిస్తే బాగుండని. కానీ ఎంతోమంది ఆశించినారు, కానీ దేవుడికి ఎన్నుకున్న వ్యక్తి ఎవరు? మరియా. ఆమె దేవుని చేత ఎన్నుకోబడ్డది. 27వ వచనంలో, దావీదు వంశస్థుడైన యోసేపు పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఇది కూడా చాలా స్టన్నింగ్ స్టేట్మెంట్. ఇది గబ్రియల్ దూత పలికిన మాట. దయాప్రాప్తురాలా, ఎంత మంచి మాట అండి అది. అంటే షీ గాట్ ద ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్, హైలీ ఫేవర్డ్ బై గాడ్. మనుషుల దయ, దేవుని దయ అంటారు కదా. బాలుడైన సమయంలో మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లినాడు. యేసు ప్రభు కూడా చిన్ననాటి నుండి మనుషుల దయందును దేవుని దయందును వర్ధిల్లినాడు అని ఉంది. అంటే మనుషుల దయ దానికి ఒక పరిమితి ఉంటుందేమో, కానీ దేవుని దయ అపరిమితమైనది. దేవుని స్తోత్రం. లిమిట్లెస్ ఇస్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. షీ గాట్ ద ఫేవర్ ఫ్రమ్ ద లార్డ్. మనం కూడా ఆలోచించాలి ఈ మాట. ఎవరి దయనో కోరుకుంటూ ఉంటాం కదా, కానీ ఆయన దయ నీ మీద ఉండాలని నువ్వు కోరుకోవాలి. దేవుని స్తోత్రం. ఆయన దయచేతనే నీవు బ్రతకగలవు. ఆయన దయచేత నీ కొమ్ము ఏమవుతుందంట? హెచ్చింపబడుతుంది. మరి ఆయన కొమ్ము, నీ కొమ్ము హెచ్చించే దేవుడు. దయగల వారిని ఆయన తన దయతో కప్పుతాడంట. దయాప్రాప్తురాల, నీకు శుభము, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు తోడుంటే ఎంత ఆశీర్వాదం. ఒక వ్యక్తి మనకు తోడు ఉండాలని కోరుకుంటాం కదా, కానీ దానికి పరిమితి ఉంది, ఎక్స్పైరీ డేట్ ఉంది. దేవునికి ఎక్స్పైరీ డేటు లేదు. ఆయన తోడు నిరంతరం ఉంటుంది. అందుకే దేవుని తోడుగా గల ప్రజలు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దయాప్రాప్తురాల, నీకు శుభమే కలుగుతుంది. నీకు శుభమే కలుగుతుంది జీవితం అంతా. నువ్వు అశుభం గురించి ఆలోచించవద్దు, అనుమానం పడి ఉండకు. నీకు శుభం కలుగుతుంది. భర్త నీ ప్రక్కన లేడేమో, భర్త ఈ లోకం నుండి దాటిపోయినాడేమో, భర్త ఒక పారాలిటిక్గా పక్షవాతంతో పడక మీద ఉన్నాడు, కానీ నీకు ఎప్పుడూ శుభమే. నీకు శుభమే, నీ పిల్లలకు శుభమే. ఎందుకు? కారణం ఏంటి? నీకు ఎవరు తోడున్నారు? దేవుడు తోడున్నాడు. చప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు దయా పొందిన స్త్రీవి. నువ్వు స్త్రీలందరిలో దేవుని దయ పొందినావు కాబట్టి దయాప్రాప్తురాలా, నీకు శుభమే కలుగుతుంది. ఎప్పుడు శుభమే కలుగుతుంది. మనుషులు ఎన్ని విధాలుగా నిన్ను బాధించినా వేధించినా నీకు శుభం, ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నా. తర్వాత మరి గబ్రియలు దూత సెలవిచ్చిన తర్వాత ఆమె ఈ మాటలకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించి ఉండగా, మరియా భయపడకు. ఇదే మన ప్రసంగాంశం. మరియా, నీవు భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇది కూడా చాలా అవసరం. దేవుని దయ, దేవుని కృప మన జీవితంలో ఎప్పుడూ ఉండాలి. మరియకు అది కలిగింది. దేవుని దయ పొందిన స్త్రీ, దేవుని వలన కృప పొందిన స్త్రీ. అంటే ఈమె దయ పొందింది, కృప పొందింది, కానీ ఇంక ముందు ఉంది సవాళ్ళు. ఈమె పురుషుని ఎరుగని ఒక కన్యక, పురుష సంయోగము లేకుండా గర్భం ధరించి లోకరక్షకునికి తల్లి కావాలంటే అది చాలా గొప్ప ప్రయాణమే కదా, అంటే గొప్ప కార్యమే కదా, పెద్ద సవాలే కదా. ఈమె అడుగుతుంది, మరి నువ్వు గర్భం ధరించి కుమార్ని కని ఆయనకు యేసు, యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు అని పేరు పెడుతూ, ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇవన్నీ చాలా గంభీరమైన వాగ్దానాలు
గబ్రియల్ దూత మరియకి ఇస్తున్నాడు. ఇవన్నీ విన్నది, బాగా విన్నది, చిన్నది కదా పాపం. నాకు అనిపిస్తుంది 17 సంవత్సరాల వయసులో ఆమెకి ఏం రెవల్యూషన్ ఇవన్నీ. ఇంత గొప్ప గొప్ప కార్యాలు దేవుడు బయలుపరుస్తున్నాడు. చిన్నవాళ్ళని కూడా మనం అశ్రద్ధ చేయొద్దు. దేవుడు వాళ్ళతో మాట్లాడి ఉండొచ్చు గొప్ప మాటలు కదా. చూడండి, మనం చిన్నవారిని తృణీకరిస్తాం, కానీ ప్రభు ఏమంటాడు, చిన్నవారిని నా యుద్ధకు రానివుడు, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. నెవర్ నెగ్లెక్ట్ ఎ స్మాల్ చైల్డ్ వెన్ హీ స్పీక్స్ గ్రేట్ థింగ్స్. అంటే చూడండి, ఈ చిన్నదానికి ఎంత అర్థమైందో తెలియదు, భయపడుతున్నది. మరి ఆమెకు మాట అంటది, నేను పురుషుని ఎరగని దాన్ని ఇదేలాగూ జరుగునని దూతతో అనగా. ఆమెకు ఒకటి తెలుసు, పురుష సంయోగం ఉంటేనే సంతానం కలుగుతుందని, అదైతే తెలుసు ఈమెకు. మరి ఈమె అడుగుతుంది అనమాట, నువ్వు ఎన్ని గొప్ప మాటలు మాట్లాడినావు కానీ నాకెలా జరుగుతుంది, నేను కన్యకను, నేను పురుషుని ఎరగని దాను. అప్పుడు ఒక మాట అంటాడు, అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. 35వ వచనం, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడై అనబడు. చూడండి ఎలా జరుగుతుంది. నాకు మనం అందరం అడుగుతాం ఈ ప్రశ్న. భయపడొద్దు. అందుకే దేవుడు ఒక దర్శనం ఇస్తే భయపడదు, దేవుడు నీకు ఒక పని ఇస్తే భయపడదు, దేవుడు నీకు ఒక పిలుపునిస్తే భయపడదు. డోంట్ ఫియర్, బికాస్ గాడ్ హ్యాస్ కాల్డ్ యూ. నిన్ను ఒక పని కొరకు ఆయన పిలుచుకున్నప్పుడు నువ్వు సాకులు చెప్పొద్దు, అనుమానం కలిగి ఉండొద్దు. నాకు ఎలా కలుగుతుంది, ఇది అసాధ్యమే కదా. అంతకుముందు గబ్రియేలు పరలోకం నుండి దిగొచ్చిన దూత సెలవిస్తున్నాడు, దయాప్రాప్తురాల నీకు శుభము. ఎందుకు శుభము? నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, అదే శుభం. మరియా, నీవు భయపడకు. నువ్వు ఎవరి వలన కృప పొందినావు? దేవుని వలన కృప పొందినావు. నువ్వు భయపడదు. ఈ మాటలన్నీ విన్నది, కానీ మానవ స్వభావం చూడండి. దేవుని దయ, దేవుని కృప పొందిన తర్వాత ఇంకేం కావాలి ఒక మనిషి? అయినా ఈ గంభీరమైన మాటలు యేసుప్రభు గురించి విన్న తర్వాత ఆమె అంటుంది, నేను పురుషుని ఎరగని దానను కదా, ఇది అంతా నాకు ఎలాగ సంభవిస్తుంది? నార్మల్, ఎవరైనా అడుగుతారు. కానీ ఆన్సర్ ఇస్ సో బ్రిలియంట్. ఎలా కలుగుతుంది? అసాధ్యమైన కార్యాలు నువ్వు నేను ఎలా చేస్తాము? మన సొంత శక్తితో చేయలేం కదా. అక్కడే ఉంది జవాబు, పరిశుద్ధాత్మ మీ మీదికి వస్తుంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎలా జరుగుతుంది? ఎలా జరుగుతుంది? నువ్వు అనుకుంటావు ఒక ఇల్లు నడిపించడానికి నిన్ను పిలిచిన, అదొక పిలుపు. నేను అంటాను కదా, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ మ్యాటర్ టు రన్ ఏ హౌస్. ఆ కుటుంబం నడిపించడానికి నిన్ను పిలిచినాడు దేవుడు, అదొక పిలుపు. అది మనం అనుకుంటాం బైబిల్ పట్టుకొని బోధిస్తేనే పిలుపు అని కాదు. ఒక ఉద్యోగంలో రాణించడానికి నీకు పిలిచి ఉండొచ్చు దేవుడు. ఒక ప్రజల కొరకు ఒక మంచి కార్యం చేయడానికి నేను పిలిచి ఉండొచ్చు. మొట్టమొదట నువ్వు చూసేది నీ బలహీనతలు, నీకు లేనివి. ఇది లేదు నేను ఎలా చేయాలి, అది లేదు నేను ఎలా చేయాలి. పిలిచిన దేవుడు అన్నీ సమకూరుస్తాడనే సంగతి మర్చిపోతారు. దేవుని స్తోత్రం. నీకు పిలిచి పని అప్పగిస్తే ఆ పనికి కావాల్సిన పనిముట్లు ఇయ్యడా. నేను ఇప్పుడు నా ఇంట్లో పని ఆవిడతో చెప్తాను, ఏ కమాన్ నా పిల్లలు వస్తున్నారు మంచి బిర్యానీ చేయమని చేతులు కట్టుకొని ఉంటానా? మొట్టమొదటి ఆమెకి ఏం చేస్తాను నేను? బిర్యానీ కావాల్సిన సామాగ్రి అన్నీ సమకూర్చి ఇస్తాను. ఆమెకు ఒకటే పని, అక్కడ నిలబడి చేయాలంతే. ఆమె పోయి కొట్టులో పోయి అన్నీ తెచ్చుకుంటుందా? లేదు. ఆమెకు పని ఇచ్చినాను, పనికి కావలసిన కార్యాలన్నీ ఆమెకు సమకూర్చినాను, అంతే దేవుని పని. దేవుని స్తోత్రం. నాకు పని ఇచ్చినాడు, నాకు దర్శనం ఇచ్చినాడు, నాకు పిలుపునిచ్చినాడు, కార్యాలన్నీ సమకూర్చేది ఎవరి పని? అంటే పని ఇచ్చిన వాడు ఏమిస్తాడు మీకు? పనిముట్లే ఇచ్చి ఊరుకుంటాడా? ధైర్యాన్ని కూడా ఇస్తాడు, దేవుని స్తోత్రం. శక్తిని ఇస్తాడు, దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మని ఇస్తాడు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నాకు ఎలా జరుగుతుంది ఇది? నేను ఒక చిన్నదాన్ని, లోకరక్షకుని తల్లిగా నేను ఎలా అవుతాను? నేను ఒక పురుషుని ఎరగని దాన్ని కదా, ఇది నాకు ఎలాగ సంభవిస్తుంది? ఎలాగ నమ్మాలి ఇవన్నీ అన్నప్పుడు జవాబు 35వ వచనం చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోవాలి. ఎలా చేస్తాను? నేను ఒక ఇల్లు ఎలా కట్టాలి? నా పిల్లల్ని ఎలా మార్చుకోవాలి? నా కుటుంబం ఎలాగో? మా కుటుంబ సమాధానం ఎలాగో? ఇవన్నీ నువ్వు ఆలోచిస్తావు పిడికడి మెదడుతో. కానీ వర్ణనాతీతమైన కార్యాలు, అనూహ్యమైన కార్యాలు, మానవాతీతమైన కార్యాలు నీ జీవితంలో జరగడానికి దేవుడు పరిశుద్ధాత్మతో నేను నింపుతాడు. దేవుని స్తోత్రం. అనూహ్యమైన కార్యాలు నువ్వు చేస్తావు ప్రజలందరి ఎదుట. అందుకే చిన్న చిన్న కార్యాలు పట్టించుకోవద్దు. డోంట్ బి ఏ మైక్రో మేనేజర్.
అది ఎట్లా ఇది ఎట్లా ఇదన్నీ వదిలేయాలి చెత్త. బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ, గాడ్స్ ఫేవర్ ఈజ్ విత్ యూ, గాడ్ హ్యాస్ కాల్డ్ యూ, గాడ్ విల్ ఎక్విప్ యూ, గాడ్ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు. అది శిష్యులతో కూడా చెప్పినాడు. ఆయన శిలువ మరణమై ఆరోహణమయ్యే సమయంలో మీరు ఇప్పుడే సేవకు వెళ్ళకండి, యెరూషలేములో వెళ్ళండి, కనిపెట్టండి, అప్పుడు మీ మీదకి ఏమొస్తుంది? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు సేవకు వెళ్ళాలి. వన్స్ యు ఆర్ ఎక్విప్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ ఎన్కౌంటర్ ఎనీ బ్యాటిల్, ఎనీ హర్డల్, ఎనీ ఆబ్స్టకల్. నీ మార్గంలో వచ్చే ప్రతి ఆటంకం, అడ్డు, అవరోధాలన్నీ నువ్వు ఛేదించుకుంటూ వెళ్ళగలుగుతావు. ఎందుకంటే నువ్వు ఒంటరి వాడు కావు, నీతో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. నీ శక్తి కాదు, ఎవరి శక్తి? పరిశుద్ధాత్మ శక్తి నీకు తోడై ఉంది. దేవుని దయ నీకు తోడై ఉంది. నువ్వు ఎవరి వల్ల కృప పొందినావు? దేవుని వల్ల కృప పొందినావు. కాబట్టి నువ్వు బ్రతుకు దినములన్నింటిలో ఏ మనుషుడు నీ ఎదుట నిలవనేరాడు. హల్లెలూయా. ధర్మశాస్త్ర చట్ట విరోధంగా గర్భవతి అయింది, కన్య కంటే రాళ్ళు రువి చంపాల్సింది, ఎప్పుడో చచ్చి పడేదాన్ని. ఆమెను చావనిచ్చినాడా, బ్రతకనిచ్చినాడా? బ్రతికింది ఆమె బ్రతికింది. ఆమె ఎన్ని కష్టాలు పడ్డదంటే, ఆనాడు ఏమన్నా స్విఫ్ట్ కారు ఉందా, ఇంకో బెంజ్ కారు ఉందా, ఏమైనా ఫ్లైట్ ఉందా? ఏదీ లేదు. గాడిద మీద సవారీ చేసుకుంటా ప్రధానం మరి చేయబడిన యోసేపుతో కలిసి ఎన్ని దీర్ఘ ప్రయాణాలు చేసింది గర్భవతి. ఏ సుఖం లేదు ఆమె. అంటే ఈ మాటలు ఆమెను బలపరిచింది అన్నమాట. దేవుని శక్తి, దేవుని కృప, దేవుని తోడు, దేవుని దయ ఆమెకు తోడుండి షీ వాజ్ ఏబుల్ టు ఎన్కౌంటర్ ఎనీ ప్రాబ్లం ఇన్ హర్ లైఫ్. అంటే అంత దిట్టగా మారిపోయింది అన్నమాట. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి ఆమెను ఆవరించేది. గబ్రియల్ దూత అంటున్నాడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోను. ఐ లవ్ దిస్ వర్డ్. దేవా, నాకైతే శక్తి లేదు. ఈ వయసులో ఉదయకాలం 3 గంటలకు లేచి మళ్ళా అన్నీ ఒకటైతే తయారు కావడం ఇంకో పెద్ద పని. ఓల్డ్ ఏజ్లో అసలు 3 ఉండదు, బట్టలు కట్టుకోవడం ఏంటి చిరాకి. కానీ నాకు అనిపిస్తుంది 29వ రోజు నేను ఏకధాటిగా ప్రసంగం చేస్తున్నాను. గ్లోరీ టు గాడ్. ఎందుకంటే ఒక్క ప్రసంగం సిద్ధపాటు చేయడానికి కొందరు 6 నెలలు టైం తీసుకుంటారు, మీకు తెలుసా? కొందరు 3 నెలలు. నాకు ఒక ప్రసంగం మీరు ముందే చెప్పాలండి. నేను ఆదిమ దినాల్లో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ స్థాపించినప్పుడు నాకు ప్రసంగం రాదు. నేను ప్రసంగికులను పిలిచేదాన్ని. పిలిచి వాళ్ళకు ఆడియన్స్ అంతా, ఐ వాజ్ ఎ గుడ్ ఆర్గనైజర్. ఈవెన్ రైట్ ఫ్రమ్ మై స్కూల్ డేస్ ఐ వాజ్ ఎ గుడ్ ఆర్గనైజర్. ఆర్గనైజ్ చేయడం నాకు తలాంత అన్నమాట. ఆర్గనైజ్ చేసేసి స్పీకర్లను పిలిచేది. నేను అక్కడ కూర్చునేది అంతే. నాకు రాదు కదా ప్రసంగం. అయితే అలాంటి నన్ను దేవుని సన్నిధిలో నేను 50 రోజులు కనిపెట్టి ప్రార్థించినాను. ఏమన్నా నాకు వాక్ ఇవ్వకుంటే నేను ఏం సేవ చేయాలి? అన్లెస్ యూ గివ్ మీ ద వర్డ్. మరి నేను ఎప్పుడు అంత చదవలేదు వాక్యం. మా తల్లి అన్నది, నీకు వాక్యం ఇస్తాడు, నీకు భాష కూడా ఇస్తాడు అన్నది. దేవునికి స్తోత్రం. మలయాళం నా భాష. దేవుడు ఇచ్చినా కానీ మలయాళంది ఫ్లేవర్ అన్నా ఉండేది, కొద్ది కూడా లేదు. అందరూ అంటారు మీరు ఆంధ్ర తెలుగా, తెలంగాణ తెలుగా. నాకేం తెలియదు ఆ తెలంగాణ తెలుగు ఎట్టుంటుందో. నాకు దేవుడు ఇచ్చిన తెలుగుతో నేను మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరియను పిలుచుకున్నాడు గొప్ప కార్యం కొరకు. షీ హస్ టు బికమ్ ద మదర్ ఆఫ్ ద సేవియర్. ఆమె లోకరక్షకునికి తల్లి కావాల్సి ఉంది. ఆమెకు ఎంత పెద్ద హోదా అది. స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడి, ఆమె గర్భఫలము ఆశీర్వదింపు. ఇక్కడే ఉందండి, మరుసటి పేజీలోనే ఉంది. ఎలిజబెత్ ఆమె గురించి చెప్తుంది కదా, 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. 45 చూడండి. ప్రభు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు. ప్రభు తెలియజేసిన ఏ మాట కూడా జరగకుండా ఉండదు. మరియా ప్రభు ఆమెకు తెలియజేసిన మాటలన్నీ నమ్మింది, అవన్నీ సిద్ధిస్తుందని ఆమె విశ్వసించింది. కాబట్టి నమ్మిన ఆమె ధన్యురాలైపోయింది. హల్లెలూయా. అదే అనమాట, అది నేర్చుకోవాలను. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మేరీ? ఆమె నమ్మింది అంత. గబ్రియల్ దూత అంటున్నాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. దైవ కార్యాలు చేయడానికి ఏదో ఆధారాలు అవసరం లేదు, అనుకూలతలు అవసరం లేదు.
నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మినాడు. అబ్రహాం వాజ్ 100 years old, yet he trusted God. He did not ask for a base. అరే ఏదన్నా పుస్తకం పెట్టాలంటే ఒక టేబుల్ ఉండాలి కదా, ఇది పెట్టాలంటే అక్కడ ఏమి లేకుంటే నేను ఇట్లా పెడతాను, అవన్నీ అడగలేదు అబ్రహాం. అబ్రహాము దేవునికి స్నేహితుడంట. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడాను. విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. సంతానం లేనివాడు విశ్వాసులకు తండ్రి అయిపోయినాడు. ఆకాశ నక్షత్రంలో ఇసుకరైన వాళ్ళే ఆయనకు హెచ్చుగలిగింది, జనాన్ని ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈమె గబ్రియల్ చెప్పిన ప్రతి మాట నమ్ముకుందనమాట, హృదయంలో దాచుకుంది. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడం గొప్ప మాట. అయితే తన బంధువురాలు ఎలిజబెత్ కూడా వార్ధక్యంలోనే గర్భం ధరించింది. ఆమె కూడా ఒక కుమారుని కంటుంది. గుడ్రాలను పడిన ఆమెకు ఇది ఎన్నో మాసం, అది 6వ మాసం. గబ్రియలు మరియతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఆమె దానికి మొండి ప్రశ్నలు అడగలేదు. ఆమె తల వంచింది, దానికి ఆమె తగ్గించుకుంది, అణుకుగలిగి ఒక మాట అంటుంది. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనేను. అంతటా ఆ దూత ఆమె యొద్ద నుండి వెళ్ళాను. దట్ ఈస్ ద టోటల్ ఒబీడియన్స్, విధేయత, సమ్మతి. దేవుడు చెప్పినాడు, నేను నమ్ముతున్నాను. నన్ను ఇప్పుడు ఎవరు అడిగినా నేను అదే చెప్తాను. జాయ్ చెరియన్, హౌ వేర్ యూ ఏబుల్ టు డూ 33 years ఆఫ్ మినిస్ట్రీ యాజ్ ఎ ఉమన్? ఒక స్త్రీగా ఇన్ని సంవత్సరాలు ఎలా సేవ చేసినావు అంటే నాకు ఇదే జవాబు ఉంది. గాడ్ సెడ్ ఇట్. దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఐ బిలీవ్డ్ ఇట్. నేను అది నమ్మినాను. నమ్మిన జాయ్ చెరియన్ ధన్యురాలైంది. దేవునికి స్తోత్రం. గాడ్ సెడ్ ఇట్, ఐ బిలీవ్డ్ ఇట్, అండ్ దట్ సెటిల్డ్ ఇట్. చప్పట్లు గట్టి కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. దేవుడు చెప్పినాడు, నేను నమ్మినాను ఆ మాట. నిన్ను ఏర్పరచుకుంటున్నాను నేను ప్రజల్లో నుండి. నీ ఉద్యోగం కాదు గొప్పది. నువ్వు అనుకుంటున్నావు నీ బ్యాంక్ ఉద్యోగం చాలా గొప్పది, చేతి నిండా డబ్బు వస్తుందని. మీ వారికి ఎయిర్ ఇండియాలో ఉద్యోగం ఉంది, చేతి నిండా డబ్బు ఉంది, హాయిగా బ్రతకొచ్చు కదా పిల్లలతో. కాదు, అది కాదు. నా ఉద్దేశం నీ పట్ల విభిన్నంగా ఉంది. నువ్వు నా సేవ చేయాలి, ప్రజల కొరకు నిలబడాలి అన్నప్పుడు నాకెలా అవుతుంది? స్త్రీలు మోరు మూసుకొని ఉండాలంటారు, నోటి మీద వేలేసుకొని అలాగే కూర్చోవాలని అంటారే, మరి నేను ఎలా చేయాలి ఈ సేవ అని నేను కూడా అడిగినాను. కానీ దేవుడు నాకు నా అనుమానాలన్నీ తీర్చినాడు. నాకు తెలుసు దేవుడు నన్ను ఎన్నుకున్నాడని. నేను వాక్యం అటు ఇటు తరిచి చూసినాను. పాత నిబంధనలో దేవుడు స్త్రీలను వాడుకున్నాడు, నిలబెట్టినాడు. ఒక యుద్ధానికి పోయిన ఒక స్త్రీ ఉంది కదా, దెబోరా. పోయి ఆమె శత్రురాజుని చేసింది, ఒడగొట్టేసి. ఆమె హయాంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు నెమ్మదిగా ఉండినారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. అది ధర్మశాస్త్ర యుగం. అది హౌ డేర్ షీ గెట్స్ అప్ అండ్ స్టాండ్స్ టు ద కాలింగ్ ఆఫ్ గాడ్. ధర్మశాస్త్ర చట్ట ప్రకారం స్త్రీ ఆమె వాక్యం వినకూడదు కూడా. ఆమె ధర్మశాస్త్రం వింటే ఆమె చెవిలో సీసం పోస్తారని. ఈమె పలికింది దేవుని మాట. 15 మంది న్యాయాధిపతిలో ఒక్క న్యాయాధిపతిని లేసేది. దేవుని స్తోత్రం. అమంగ్ ద 15 male judges, 1 woman judge rose for the Lord. She obeyed God. దేవుని పిలుపుకు ఆమె విధేయత చూపింది. ఆమె సరళ వృక్షం కింద కూర్చొని, ఆమె కుటుంబస్తురాలు, ఆమె భర్త పేరు లప్పీదోతు. ఎవడో కానీ చాలా భాగ్యవంతుడే. ఆయన పేరు కూడా ఎక్కింది పరిశుద్ధ గ్రంథంలో. ఎందుకు ఎక్కింది? దేవోరా పేరు ఉన్నందుకు. అయితే ఆమె పురుషులకు స్త్రీలకు దేవుని వాక్కులు ప్రకటించిందంట. ఆమె కుటుంబస్తురాలే, భర్త ఉన్నాడు, కానీ దేవుని మాటకు ఆమె ప్రాధాన్యత ఇచ్చింది. షీ ఒబేడ్ గాడ్, అంతే. ఆమె వెళ్ళి ప్రజలంతా ఇబ్బందిలో ఉన్నారు, శత్రుభీతితో ఉన్నారు, భయంతో ఉన్నారు, ఆందోళనలో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. కూర్చున్నది దేవుని నుండి వాక్కులు పొంది ప్రజలకు అందించింది. నా చివరి ఊపిరి వరకు అదే నా దర్శనము. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడో కాదు నా దర్శనం. ఎప్పుడో సాయంకాలం పూట, మధ్యాహ్నం పూట కాదు. పెందల కడ దేవుని మాటలు నా నుండి రావాలి ప్రజలకు.
ప్రజల్ని ఎట్ట తరబిది చేయాలంటే పాలుతో మాట్లాడకముందు, పేపర్ వన్కి హాయ్ బాయ్ చెప్పకముందు, పని పిల్లతో మాట్లాడకముందే దేవుని ఆలయంకి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినాలి. ఇది నా దర్శనం. దేవుని స్తోత్రం. ఇది జరుగుతుందా? ఇది నాకు ఎలాగ జరుగుతుంది? మీరు అంటారు ఇది మీకు ఎలా జరుగుతుంది, మీకు మందిరం లేదు కదా. కట్టిన మందిరాలన్నీ ఓపెన్ చేస్తారు జాయ్ చేయని కొరకు. నేను కట్టే పని లేదు. మీరు రండి, ఆరాధించండి. ఈ ప్రార్థనలు మాకు చాలా అవసరం అంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఆ మాట. మీరు నమ్ముతున్నారా? ఏమంటుంది, నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నాకెలాగో రోగరక్షకుడు నా కడుపులో పుడతాడు, ఇది సాధ్యమా? అప్పుడు జవాబు, పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు, సర్వోన్నతుని శక్తి నిన్నేం చేస్తుంది? కమ్ముకుంటుంది. పుట్టబో శిశువు సర్వోన్నతుడు దేవుని కుమారుడని అనబడు. దేవుడు చెప్పిన మాటల్లో ఏదైనా నిరర్ధకము కాదు. ఇదిగో ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగా. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతం అనిపిస్తుంది. ఎన్ని సంవత్సరాల నుండి ఇది బోధించినా నాకు తనివి తీరడం లేదు. ఒబీడియన్స్ ఆఫ్ మేరీ, సబ్మిషన్ ఆఫ్ మేరీ, సాక్రిఫైస్ ఆఫ్ మేరీ, ఫెయిత్ ఆఫ్ మేరీ. ఎంత అద్భుతం. నమ్మిందంతే. నమ్మిన ఆమె ధన్యురాలైంది. మరి ఆమె స్త్రీలలో ఆశీర్వదింపబడింది. ఆమెను పూజిస్తారండి. ఒక తెగవారైతే ఆమెను పూజిస్తారు, దేవుడని పూజిస్తారు. రియలీ ఎలివేటెడ్ హర్ టు సచ్ ఎ పొజిషన్ అమంగ్ ద ఉమెన్ బికాస్ షీ ఒబేడ్ గాడ్. మరి ఆమె పాట పాడుతుంది. ఎంత అద్భుతమైన, ఆమె ప్రాణాత్మ దేహంతో దేవుని ఆరాధిస్తుంది. ఇక్కడ మీకు ఒక మాట నేను చూపెడతాను. 48 చూడండి. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపర్చున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితి కటాక్షించాను. ప్రాణంతో ఘనపరుస్తుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. 48వ వచనం. బాడీ, స్పిరిట్, దాని తర్వాత శరీరం అయితే అప్పగించుకుంది కదా. అప్పుడే ఆ చిన్న లేత శరీరం, 17 సంవత్సరాల వయసున్న శరీరాన్ని ఎవరికి అర్పించింది? దేవుని చిత్తానికి అర్పించేసి. లెట్ ద విల్ ఆఫ్ గాడ్ బి డన్ ఇన్ మై లైఫ్. ప్రాణము, ఆత్మ, శరీరంతో ఆమె దేవుని గణపరిచింది. ఒక మాట అంటది 49వ వచనం. మనమందరము ప్రార్థనలో ఎప్పుడు ఇది అనాలి ఈ మాట. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు అన్నాడు. ఆల్రెడీ డన్. అది ఫెయిత్ అన్నమాట. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ఏమంటారు? ధన్యురాలు అంటారు. ఫెయిత్. హల్లెలూయా. ఏమవుతుందో ఏమో, ఏంటో నా ప్రార్థన ఆవిరైపోతుందో ఏమో, ఈ ఉపవాసాలన్నీ ఏమవుతుందో లేదు, దేవుడు అసలు వింటున్నాడా లేదా, వీడు మారుతాడా లేదా, ఆ పిల్లోడు బాగవుతాడా లేదు. ఇవన్నీ చెత్త మాటలు మాట్లాడద్దు. విశ్వాసం. నీ పేరన్నా మార్చుకో, నీ జీవితం అన్నా మార్చుకో. పేరు విశ్వాసి. నామ్ బడా దర్శన్ చోట. చూడండి ఈమె ఎంత ఫెయిత్ స్టేట్మెంట్ అంటే, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. పలకండి అది ఇంకోసారి. ఎంత అద్భుతమైన పాట అది. ఇంకోసారి మనం ధ్యానిద్దాం. మరియ పాడిన పాట. అంటే ఈరోజు ప్రసంగాంశం, మరియా నీవు భయపడ. మరియా నువ్వు భయపడకు. నువ్వు ఎవరి వల్ల కృప పొందినావు? హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే ఒక చిన్న పాట పాడి ముగించుకుందాం. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడు మనకు గొప్ప కార్యములు చేశాను. 568వ పాట. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధిన్. ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధిన్. పరికింపునన్ని దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా. పాపంబు
చిత్తంబు నీదేనయ్యా స్వరూపమే కుమారివి నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీచమౌగాయముల చేతను నిత్యము కృంగి అలసియుండా నీచమౌగాయముల చేతను నిత్యము కృంగి అలసియుండా నిజమైన సర్వశక్తుండవే నీ చేత బట్టి నన్ను రక్షించుమా నిజమైన శక్తుండవే నీ చేతన్ బట్టి నన్ను రక్షింపుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే కుమారివే సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే కుమారివే ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా ఆత్మస్వరూప నీ చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా అధికంబుగా నన్ని ఆత్మలో ఆవరింపు నా రక్షక అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు నా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే కుమారివే సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమే కుమారివే హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సర్వచిత్తము నీదే నాయన. మీరు మాకు పని అప్పగించినప్పుడు మేము భయపడకూడదు ప్రభు. మాకు దర్శనం ఇచ్చినప్పుడు ఇది ఎలాగ జరుగుతుందని అడిగే పని లేదు నాయన. మమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మాకు దర్శనం ఇచ్చిన వాడు బహు నమ్మదగిన వాడు. కావలసిన సదుపాయాలు నీవే చేస్తావు నాయన. ఇది ఎలాగో మా వల్ల కలిగని కార్యం, మా వల్ల కాదని మేము భయపడుతూ ఉంటాం. మరియా చిన్నది, ఎంత భాగ్యవంతురాలు, ఎంత గొప్ప ప్రణాళిక ఆ యవనస్తురాల మీద నీకుంది నాయన. యూదేయ దేశంలో ఎంతోమంది వేల ముక్కలది కన్యకలున్న ఒక మరియను నువ్వు ఎన్నుకున్నావు ప్రభు. ఆమె పరిశుద్ధురాలు, పురుషుని ఎరగనిది, ఆమె జీవితం సక్రమంగా ఉంది. ఆమె మీద దృష్టి పెట్టినావు తండ్రి, పిలిచినావు. దయాప్రాప్తురాలా, నీకు శుభం, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట. మరియా నువ్వు భయపడవద్దు, దేవుని వల్ల కృప పొందినావు. అవును తండ్రి, మేము దేవుని వల్ల కృప పొందితే, మేము నీ దయ పొందితే, నీ తోడు మాకుంటే, సర్వోన్నతిని శక్తి మమ్మను కనుక్కుంటే, పరిశుద్ధాత్ముని శక్తి మమ్మను ఆవరిస్తే మేము చేయలేని కార్యాలు చేయగలుగుతాం నాయన. నీ మాటకు మేము విధేయత చూపి, నువ్వు చెప్పిన ఏ మాట నిరర్ధకం కాదని మాకు విశ్వాసం ఉండి తప్పకుండా నీకు సంపూర్ణ విధేయత చూపినప్పుడు, ప్రభువా ఇదిగో నీ దాసురాలు నీ మాట చొప్పున నాకు కలుగునుగా కానీ సంపూర్ణ సమర్పణతో ఎప్పుడైతే ఒప్పుకుందో ఆమె నీ మహిమను చూసింది. ప్రభువు మాట సెలవిచ్చినాడు, నమ్మిన ఆమె ధన్యురాలైపోయి, స్త్రీలలో ఆమె ఆశీర్వదింపబడింది.
ఆమె గర్భఫలం ఆశీర్వదింపబడి లోకరక్షకుడుగా మారినాడు. లోకరాజ్యాలన్నిటిలో ఎవరిని ఎక్కువగా అనుకరిస్తారంటే స్టాటిస్టిక్స్లో తేలింది క్రీస్తుని అనుకరించిన వారి గొప్ప పర్సంటేజ్లో ఉన్నారని. స్టాటిస్టిక్స్ తెలిసింది. నాయన తండ్రి, ఆమె గర్భమున పుట్టిన శిశువును లోకరక్షకునిగా మార్చేసినావు తండ్రి. ఎంత అద్భుతం! ఆమె ప్రాణంతో నిన్ను ఘనపరిచింది, శరీరం అర్పించుకుంది, ఆత్మ నీలో ఆనందిస్తూ ఉంది. కఠినమైన బాట ఆమెది, ముళ్ళ బాట. ఎప్పుడైనా చావు రావచ్చు. భయకంపితమైన సమయాలవి. ధర్మశాస్త్ర చట్టానికి విరుద్ధంగా ఆమె అడుగేసింది. ఆమె తీర్మానం చేసుకుంది, ఆమె నిర్ణయం చేసుకుంది, నేను దేవునికి లోబడతాను, దేవుని మాట వింటాను, నాకు దేవుడు తోడున్నాడు, నాకు దేవుని కృప ఉన్నది, దేవుని దయ ఉన్నది. ఇదిగో ప్రభు దాసురాలు నీ చిత్తం చొప్పున నువ్వు ఏదనుకుంటే అది నా జీవితంలో జరగని. ఎందుకంటే నువ్వు వాగ్దానం చేసినావు. నీ మాటల్లో ఏది కూడా నిరర్ధకం కాదు, కానేరదు. నేను ఒప్పుకుంటున్నా నీ గొప్ప పనికి. అవును తండ్రి, ఎప్పుడైతే అడుగు వేసిందో ఆమెకు తోడుండి పరిశుద్ధాత్మ బలాన్నిచ్చి సర్వోన్నతిని శక్తి ఆమెను కమ్ముకొని ఆమె కడుపులో రక్షకుడు ఉదయించినాడంటే ఎంత గొప్ప కార్యం నాయన. నీకు స్తోత్రం తండ్రి. ఇలాంటి గొప్ప హెచ్చు ఆ జీవితంలో, ఆ యవనస్త్రాల జీవితంలో మీరు కలగజేసినారు. పాట పాడుతుంది తండ్రి. ఎంత గొప్ప పాట ఆమె నోటి ద్వారా పాడుతుంది, విశ్వాసంతో పలుకుతుంది. ఇదిగో సర్వశక్తిమంతుడు నా గొప్ప కార్యములు చేశాను. షీఈ్ నాట్ వరీడ్ అబౌట్ ద ఫ్యూచర్. భవిష్యత్తు గురించి తలంపులు లేవు. ఆమె భవిష్యత్తు గురించి, రాబో దినాల గురించి ఆమె చిరునవ్వు నవ్వుతుంది. భయం లేదు ఆమె. సర్వోన్నతిని శక్తి నన్ను కమ్ముకున్నది. పరిశుద్ధాత్ముడు నా మీదకి వచ్చినాడు. పుట్టబో శిష్యుడు, లోకరక్షకుడు, సర్వోన్నతిని కుమారుడు, దైవ కుమారుడు నా కడుపులో ఉన్నాడనే విశ్వాసం. అవును తండ్రి, ఇలాంటి గొప్ప ధైర్యం దర్శనం పొందుకున్న మాకందరికి దయచేయమని, నీ చిత్తము చేయుటకు ఎల్లప్పుడూ సంసిద్ధత దయచేయండి, విధేయత దయచేయండి, వినయము దయచేయండి, విశ్వాసము దయచేయండి, సమర్పణ దయచేయండి, త్యాగము దయచేయండి. మమ్మల్ని నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.
పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవ.